సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. మన ప్రభువును రక్షకుడిని యేసు ప్రభువారి ప్రశస్త నామమున మీకు శుభాలు కలుగును గాక. ప్రియులారా, సత్యాన్వేషణ అనే ఈ యొక్క టీవీ కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మీకు దీవెనకరముగా ఉన్నవని మేము విశ్వసిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఏ విధంగా దీవెనకరంగా ఉన్నవో మీరు మాకు తెలియపరిచినట్లయితే మేము ఎంతో సంతోషంతో ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్ళటానికి దోహదపడిన వారుగా ఉంటారు. కనుక దయచేసి ఈ యొక్క కార్యక్రమాలను మీరు జాగ్రత్తగా వీటిని మీరు వీక్షించాలని, మీరు వీటిని వీక్షించడం ద్వారా ఆత్మీయమైన మేలులు మీరు పొందుకోవాలని మేము ఆశపడుతున్నాం. ప్రత్యేకంగా ప్రియులరా, దేవుని వాక్యమే ముఖ్యమైనటువంటి పదార్థం దైవభక్తిలో. కనుక మరి మేము ఏ విధమైనటువంటి ఇతర విషయాలను జోడించకుండా దేవుని వాక్యమును, స్పష్టమైన దేవుని వాక్యమును మాత్రమే మీకు ప్రకటించటానికి, అలాగనే మీకు క్రియాపూర్వకంగా ఈ యొక్క వాక్యము మీ యొక్క జీవితాలకు మేలుకరముగా ఉండుటకు మేము బోధించుచు ఉన్నాం. కనుక వీటిని మీరు దయచేసి అర్థం చేసుకొనండి. నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువగా కథలకు, పిట్ట కథలకు, రకరకాలైనటువంటి వైజ్ఞానిక విషయాలు చెప్పబడుచున్నటువంటి వాటికే ఎక్కువ ఆకర్షితుల క్రైస్తవులు అవుతున్నారని మేము భావిస్తూ అటువంటి ప్రయత్నాలు మేము చేయట్లేదని చెప్తూ ఉన్నాం. అలాగనే ప్రియులరా, ఎవరైనా మరి మేము దైవ జ్ఞానములో ఎదగాలి, దైవ జ్ఞానం మాకు కావాలి అని కానీ మీరు కానీ ఆలోచించినట్లయితే అలాంటి అవకాశం మా వద్ద ఉంది. ప్రియులరా, మరి 25 పాఠాలు కలిగినటువంటి ఒక పుస్తకం మా దగ్గర ఉంది. ఇదే టైటిల్ మీద, అనగా సత్యాన్వేషకుల మార్గదర్శి, అనగా సత్యమును నేర్చుకోవాలని ఆశ కలిగినటువంటి వారు మీరు ఆ పుస్తకం మేము మీకు ఉచితంగా ఇవ్వగలం. మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి అడ్రస్కి మీరు కానీ రాసినట్లయితే మేము మీకు పోస్ట్ ద్వారా దాన్ని పంపుతాం. అలాగే ఎవరైనా దైవ సేవకులు దీన్ని చూస్తున్నట్లయితే, మా సంఘంలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, మేము అందరం కలిసి ఒక 10 మంది ఆ కోర్స్ చేస్తామంటే మేము 10 పుస్తకాలు పంపుతాం. ఆ కోర్స్ మీరు ఇంటి వద్దే చేసి ఉన్నటువంటి ప్రశ్న పత్రాలను మీరు పూర్తి చేసి మాకు పంపినట్లయితే మీకు చక్కని సర్టిఫికేట్ కూడా, కోర్స్ పూర్తి చేశారని ధృవీకరణతో ఒక సర్టిఫికేట్ కూడా పంపగలం. అలాగనే ప్రియులరా, మరి రాబోయేటువంటి నెలల్లో మేము బైబిల్ తరగతులను కూడా మేము రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం. ఎవరైనా మేము ఒక వారం రోజులు, లేకపోతే నెలకు ఒక వారం రోజులు, లేకపోతే ఒక 6 నెలలు మేము ఉండగలం అని కానీ మీరు అనుకున్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మీకు ఆ యొక్క తర్ఫీదునిచ్చి మిమ్మల్ని సంఘంలో పరిచర్య చేయటానికి మిమ్మల్ని తయారు చేసి పంపగలం. సువార్త గురించి మీరు చక్కని విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే 66 గ్రంథముల గురించినటువంటి సంక్షిప్త వివరణ, ఇవన్నీ కూడా బైబిల్ కోర్సులో నిర్వహించబడతాయి. కనుక ఎవరైనా మీరు కానీ ఇంట్రెస్టెడ్ అయితే, దైవ సేవకుల పిల్లలకి ఇది మంచి అవకాశం. ఇప్పటికే మేము కొంతమందిని తర్ఫీదు చేస్తున్నాం. ఎవరైనా అటువంటి ఆసక్తి కలిగిన వారు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతా ఉన్నాం. ప్రియులరా, నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మేము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయనేందుగా మీ సహాయాన్ని కోరుతున్నాం, మీ జ్ఞానాన్ని కోరుతున్నాం. పరసంబంధమైన జ్ఞానంతో మీరు మమ్మల్ని దర్శించి మీ వాక్యంతో మమ్మల్ని నింపి బలపరచండి ప్రభువా. తండ్రి, వాక్యం మీది, సంఘం మీది, పరిచర్య మీది ప్రభువా, మరి సేవ మీది ప్రభువా. మాకంటూ ఏమీ లేదు.
తండ్రి. కనుక కేవలం మీ వాక్యమునందు, మీ సిలువనందు మాత్రమే మేము అతిశయించగలం తండ్రి. ఈ యొక్క సమయమున మేము మీ వాక్యాన్ని ధ్యానం చేసి మీ వాక్యము ద్వారా మీకు మరింత దగ్గర కాగలుగుటకు సహాయం చేయమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈనాటి వాక్య ధ్యానం లేకపోతే అంశం ఏంటంటే శ్రమలు అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శ్రమలు అన్న వెంటనే చాలామంది క్రైస్తవులకి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అదేంటనంటే, మరి శ్రమ పడుతున్నాం అంటే ఎవరైనా అప్పుల పాలైపోతే అది మాకు శ్రమ, ఎవరికైనా తమ యొక్క గృహంలో వారి కుమార్తెకి వివాహం కాకపోతే అది మాకు శ్రమ, మీరు ఏదైనా ఎవరితో అయినా ఏదైనా కష్టంలో ఉంటే అది మీకు శ్రమ, మీరు ఎవరి చేతైనా ఎవరికైతే అయినా గొడవలు పడితే, కోర్టు కేసులు ఉంటే, ఆస్తి తగాదాలు ఉంటే అది శ్రమ. నిజంగా అది శ్రమ? నిజంగా అది శ్రమతో మనం పోల్చగలమా? ఈ సమయంలో మనం శ్రమలంటే ఏంటి అంటే, ఆ శ్రమలు క్రైస్తవులకే ఉన్నాయా? ఇప్పుడు చెప్పుకున్నవే అందరికీ ఉన్నాయి కదా. కనుక శ్రమలంటే ఏంటి? బలహీనత కొంతమందికి, నాకు పలానా రోగం ఉంది, నాకు పలానా బలహీనత ఉంది, అదొక శ్రమ. ప్రియులరా, ఇలాంటివి శ్రమలు కావు. అవి మనలకు కష్టం కలిగించేవి, దానివల్ల మనకు దుఃఖం కలుగుతుంది. కానీ క్రైస్తవ శ్రమలంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటివి అనగా రోగాలు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో గొడవలు, లేకపోతే మోసపోవటం, ఉద్యోగం లేకపోవటం, కుమార్తె వివాహం అవ్వకపోవటం, దాన్ని బట్టి మీరు మనల్ని మనం ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఆందోళనలో ఉండటం శ్రమ అని భావిస్తున్నాం. చూసారా? ఆ భావాలు ఎందుకు వచ్చినాయి అంటే, మన సంఘాలలో దీని గురించిన ఆరోగ్యకరమైన బోధ లేదు. సేవకులు కూడా అలాగే చెప్తున్నారు. ఏమని? మీరు దేవుని దగ్గరికి వస్తే శ్రమలు తగ్గిపోతాయి, మీరు దేవుని దగ్గరికి వస్తే మీకు శ్రమలు పోతాయి, దేవుని నమ్ముకుంటే, యేసుని నమ్ముకుంటే మీకు శ్రమలు పోతాయి, యేసు ప్రభువారిని మీరు నమ్ముకోవటం వలన మీరు అంత సాఫీగా ఉంటుంది జీవితం, మీరు ఆశీర్వదింపబడతారు. ఇలాంటి బోధ సంఘంలో ఎక్కువైపోవటం వలన ప్రియులరా చాలా చాలా నష్టం జరుగుతుంది సంఘానికి. ఇంకో విషయం, ఇంకొక రకంగా మనం ఆలోచన చేస్తే, ఇలాంటి బోధ విన్నటువంటి విశ్వాసులు ఇలాంటి బోధ ద్వారా మందిరానికి రావటం ప్రారంభించినటువంటి విశ్వాసులు, లేకపోతే విశ్వాసులు అనలేం వాళ్ళని, కొంతమంది కొంతకాలం వస్తారు, 1 నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం. అయితే వారి శ్రమలు ఏం తగ్గలేదు, వారి అప్పులు పోలేదు, వారి రోగాలు పోలేదు, వారి కుమార్తెకు వివాహం జరగలేదు, వారికి ఆస్తి కలిసి రాలేదు, వారి కోర్టు కేసు కొట్టివేయబడలేదు, వారికి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు పోలేదు. కనుక ఈ దేవుడు కూడా నాకేమీ చేయలేదు, ఈ దేవుడు కూడా నన్ను ఆదుకోలేదు అని వారు వెనకడుగేసేస్తారు. వారికి మందిరానికి రారు, వారికి దేవుణ్ణి నమ్ముకోవటానికి ఇష్టపడరు. అలాంటి ఉదాహరణలు, అలాంటి వ్యక్తులు మనకి సమాజంలో, సంఘాల్లో తగులుతూ ఉంటారు. దేవుడు ఇంకా నన్ను కనికరించలేదండి, దేవుడు నన్ను ఇంకా చూడలేదండి, దేవుడు నన్ను ఇంకా ఆదుకోలేదండి అంటూ ఉంటారు. ప్రియులారా, క్రైస్తవ్యంలోనికి వస్తే, మందిరంలోనికి వస్తే, యేసు నామంలోనికి వస్తే నీకు శ్రమలు పోతాయా, నీకు శ్రమలు వస్తాయా అనేటువంటి విషయాన్ని మనం కొన్ని వచనముల ద్వారా, కొన్ని వాక్యాల ద్వారా, కొంత వివేకంగా ఆలోచించడం ద్వారా మనం ఈ బోధను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 30వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే,
క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అనేటువంటి మాటలు చూస్తున్నాం మనం. అపోస్తలుడైన పౌలు ఆయన 13 పత్రికలు రాశారు. కొలస్సీలకు రాశాడు, కొరింథీలకు రాశాడు, ఎఫెసీలకు రాశాడు, తెస్సలోనీలకు రాశాడు, ఇలాగా ఫిలిప్పీలకు కూడా రాశాడు. ఆయన ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడంటే, ఆయన ఎవరైతే యూదులు క్రైస్తవ మతాన్ని అంగీకరించి, ఎవరైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు రక్షణ సువార్తకు విధేయులై క్రీస్తు బిడ్డలుగా క్రైస్తవులుగా పిలువబడ్డారో వారికి విపరీతమైనటువంటి శోధన, విపరీతమైనటువంటి శ్రమలు ఆనాడు యూదామతం కల్పించింది. అలాంటి శ్రమలలో ప్రియులరా, అలాంటి హింసను ఎదుర్కొంటున్నటువంటి క్రైస్తవ విశ్వాసములు అన్నటువంటి వారు కొండల మీదకి వెళ్ళిపోయారు, గుహల్లోనికి వెళ్ళిపోయారు, వేరే ప్రాంతాలకి పారిపోయారు, వేరే ప్రాంతాలకి చెదిరిపోయారు. కొంతమంది చంపబడ్డారు, కొంతమంది హింసింపబడి. ఇదంతా క్రైస్తవ చరిత్ర. ఆది సంఘ ప్రారంభంలో క్రైస్తవం ఎదుర్కొన్నటువంటి కఠినమైనటువంటి రోజులవి. అలాంటి వారికి పౌలు రాస్తున్నాడు. అలాంటి వారిని ఉద్దేశించి, అలాంటి వారిని తన దృష్టిలో పెట్టుకొని పౌలు రాస్తున్నాడు. ఎలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని? యూదా మతంలో నుంచి యేసు ప్రభువారిని అంగీకరించి ఏ యూదా మతంలో నుంచి వచ్చారో ఆ యూదా మత పెద్దలు వారిని హింసించుచుండగా, వారికి శ్రమలు కలుగు చేయుచుండగా పౌలు రాస్తున్నాడు కదా, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున మీకు శ్రమపడుటయు అనుగ్రహింపబడిన. అనగా ఫెయిత్ అండ్ సఫరింగ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. విశ్వాసము శ్రమ రెండు పక్కపక్కనే వెళ్తుంటాయి. శ్రమ లేని విశ్వాసం లేదు, విశ్వాసం లేని శ్రమ లేదు. అర్థమవుతుందా? శ్రమ లేని విశ్వాసం లేదు. నేను విశ్వసిస్తున్నాను, విశ్వాసం ఉంది, నేను దేవుని నమ్ముతున్నాను. అయితే శ్రమ ఉందా నీకు? ఎలాంటి శ్రమలో చూద్దాం మనం. అలాగే నేను శ్రమ పడుతున్నాను అంటే ఆ శ్రమలో దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు. నేను శ్రమ పడుతున్నాను అంటే దేవుడు నీకు ఆ శ్రమలో దేవుడు నీకు విశ్వాసమును అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియులరా, ఈ మాటలు వింటున్నటువంటి మనము విశ్వాసం అంటే కేవలం అన్నిటి నుంచి బయటకు వచ్చేయటం కాదు. విశ్వాసము వలన శ్రమలు అధికమవుతాయి. విశ్వాసం వలన నీకు శ్రమ కలుగుతుంది. విశ్వాసం వలన నీవు దేవునికి దగ్గర అవ్వటం అపవాదికి ఇష్టం ఉండదు కనుక, లోకానికి ఇష్టం ఉండదు కనుక నీ యొక్క ఇరుగు పొరుగు వారిని అపవాది ప్రేరేపించి నీకు శ్రమ కలిగేటట్లు చేస్తాడు. శ్రమలు పోవు, శ్రమలు వస్తాయి. ఆ శ్రమల ద్వారా దేవుడు నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. శ్రమలు వస్తాయి, 100% శ్రమలు వస్తాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఆ ఉపమానం ఏంటనంటే, వాక్యమును అంగీకరించి ఆ వాక్యాన్ని అనుసరించే వారి జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఆయన వివరించడం చేస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలోని భాగం. ఈ కొండ మీద ప్రసంగంలో అనగా మత్తయి సువార్తలో ప్రియులరా మనం చూస్తున్నప్పుడు, మత్తయి సువార్త 7వ అధ్యాయమును మనం కానీ గమనించినట్లయితే 24వ వచనంలో, కాబట్టి ఈ మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు. ఆ బుద్ధిమంతుడు అంట బండ మీద ఇల్లు కట్టుకుంటే ఏమొచ్చినాయి అంట? వాన కురిసెను, వరదలు వచ్చెను,
గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఇక్కడ చాలా మంచి మాట. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను. వాన వచ్చెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను. ఏంటి గాలి? ఏంటి వరదలు? ఏమిటి ప్రియులారా? తుఫానులు, ఈ వానలు, ఈ వరదలు, ఈ గాలి, శ్రమలు. బండ మీద కట్టుకుంటే ఆ గాలిని తట్టుకోగలవు, ఆ వరదను తట్టుకోగలవు, ఆ వానను తట్టుకోగలవు. బండ మీద కట్టుకో. విశ్వాసం అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద నీవు నీ యొక్క విశ్వాసం అనేటువంటి ఇల్లును కట్టుకోవాలి. అంతేగాని వానలు వచ్చినాయి పడిపోయినాయి, వరదలు వచ్చాయి పడిపోయాను, గాలి వచ్చింది వీగిపోయాను అన్నటువంటి చాలా అల్పమైనటువంటి తేలికపాటి విశ్వాసం నీకు ఉండకూడదు. నీకు ఉండవలసిన విశ్వాసం ప్రియులారా శ్రమలలో బలంగా ఉండాలి. బండ మీద నిలబడిన వాడిగా ఉండాలి. నువ్వు పడిపోని వాడిగా ఉండాలి. వానలు వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరాను, ఏది జరిగినా ప్రియులారా నీవు బలంగా దేవుని కొరకు జీవించాలి. అందుకనే గాలి రప్పిస్తాడు దేవుడు, వరదలు రప్పిస్తాడు దేవుడు, వానను అనుమతిస్తాడు. ప్రియులారా ఇసుక మీద ఒకడు కట్టుకున్నాడంట ఇల్లు. నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు, నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ఈ బుద్ధిహీనుడి మీద కూడా వాన వచ్చింది, వరదలు వచ్చాయి, గాలి విసిరాను కానీ వాడి ఇల్లు పడిపోయింది. బండ మీద కట్టుకున్నవాడి ఇంటి మీదకి శ్రమలు వచ్చాయి, ఇసుక మీద కట్టుకున్నవాడి ఇంటి మీదకి శ్రమలు వచ్చాయి. శ్రమలు రావటం కామన్, శ్రమలు తప్పకొస్తాయి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. శ్రమలు లేని దైవజనులను చూపెట్టండి బైబిల్లో. అబ్రహాముకి శ్రమ లేదా? యాకోబుకి శ్రమ లేదా? యోసేపుకి శ్రమ లేదా? మోషేకి శ్రమ లేదా? యెహోషువకి శ్రమ లేదా? దావీదుకి శ్రమ లేదా? దానియేలుకి శ్రమ లేదా? ఇర్మియాకి శ్రమ లేదా? యబ్బేజుకి శ్రమ లేదా? ఎజ్రా నెహెమియాలకు శ్రమ లేదా? ఎవరికి శ్రమ లేదు చెప్పండి మీరు? సంసోనుకి శ్రమ లేదా? ప్రియులారా యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, జకరియా, ఏలియా, ఎలీషాలు శ్రమపడ్డారు. ప్రభు కొరకు శ్రమపడ్డారు, ప్రభు నిమిత్తం శ్రమపడ్డారు, ప్రభు కొరకు నిలబడ్డారు, ప్రభు కొరకు బండ మీద విశ్వాసాన్ని వారు నిలదొక్కున్నారు. ప్రియులారా ఈ సమయమున ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి నీవు దేవుని కొరకు శ్రమ పడటం అది ఒక ధన్యత, అది ఒక దీవెన, అది ఒక ఆశీర్వాదం అని నీవు భావించగలుగున్నారు. దాని కొరకు నీవు సిద్ధపడాలి. ప్రియులరా దేవుని నమ్ముకుంటే శ్రమలు కలవు అంటున్నారంటే అది ఒక అబద్ధం. నీకు తప్పక శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలలో నీవు దృఢముగా నిలబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభువారు ఫలించుటను గురించి వివరిస్తూ ఆయన క్రిందకు వస్తూ ఆ క్రిందన అనగా 18వ వచనములో లోకము మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటున్నాను. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఈ శ్రమలు ఎలా కలుగుతాయంటే లోకము
మనలను ద్వేషిస్తుంది కనుక. లోకం మనది. లోకం అంటే మనుషులు కాదు సుమా. లోకం అంటే ఈ ఈ ఈ ఆ మతం వారు ఈ మతం వారు అని కాదు, కానీ ఈ లోకాధిపతి అపవాది, ఈ యుగ సంబంధమైన దేవత అంటాడు కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు. ఈ యుగ సంబంధమైన దేవత చేత పీడితులైనటువంటి మన ఇరుగు పొరుగు వారు మనలను ద్వేషిస్తారు, మనకి శ్రమలు కలుగు చేస్తారు. ఎందుకనంటే మనము లోక సంబంధం కాదు, మనం క్రీస్తు సంబంధం, పరలోక రాజ్య సంబంధం కనుక దేవుడు మనలను ప్రొటెక్ట్ చేయటానికి, మనలను బలపరచటానికి, మనలను బండ మీద నిలబెట్టడానికి, మనలను దృఢముగా ఉంచటానికి ఆయన వానలను పంపుతాడు, వరదలను పంపుతాడు, గాలిని పంపుతాడు, బలహీనతలను పంపుతాడు, అవమానాన్ని పంపుతాడు. ప్రియులరా, అప్పుడు నీవు దృఢముగా ఉండాలి. అప్పుడు నీవు దేవుని కొరకు నిలబడగలిగి ఉండాలి. నీవు క్రైస్తవుడు అని ప్రియులరా బలహీనత శ్రమ అనుకోకూడదు. లేకపోతే నాకు కోర్టు కేసు ఉంది అది శ్రమ, లేకపోతే నాకు ఈ శస్త్రచికిత్స, నాకు ఈ ఆపరేషన్ కనుక అది శ్రమ, లేకపోతే అప్పు అది శ్రమ అనుకోకూడదు. కానీ శ్రమ అంటే ఏంటో తెలుసా ప్రియులరా? ఎవరైనా నిన్ను దేవుని నిమిత్తము, ఎవరైనా నిన్ను విశ్వాసము నిమిత్తము నిన్ను కానీ ఎవరైనా నిన్ను అవమానపరిస్తే అది శ్రమ. ప్రభువు నిమిత్తము శ్రమ పడుట. ప్రియులరా, నీవు దేవుని బిడ్డగా నీవు కానీ బీసీసీగానో ఓసీగానో ఉండి నీకు కాలేజీలో అడ్మిషన్ లభించకపోతే అది ప్రభు కొరకు శ్రమ పడటం. అంటే నీవు క్రైస్తవుడు అని చెప్పి నీ గ్రామంలోనో లేకపోతే నీ యొక్క పట్టణంలోనో నీకు అద్దెకు ఇల్లు దొరకచ్చుడు, అది ప్రభు కొరకు శ్రమ పడటం. అంటే ప్రియులరా, నీ కార్యాలయంలో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీవు పనిచేసే చోట అబ్బే వీడు మనోడు కాదు, వీడికి మనం సహాయం చేయకూడదు అని నిన్ను ఒంటరిని చేసి ఉంచుతారు చూసావా, అది ప్రభు కొరకు శ్రమ పడటం. అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ప్రభు కొరకు శ్రమ పడుతున్నట్లయితే, అవమానాలను ఎదుర్కొంటున్నట్లయితే, అసహ్యాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, నీవు కానీ సమాజం నుంచి వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో నీవు కానీ ఉన్నట్లయితే, ఈ వాక్యం నీకే, దేవుడు నీకే ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాడు నిన్ను బలపరచడానికి, నిన్ను ప్రోత్సహించడానికి. ఎందుకనగా నువ్వు ప్రభువు కొరకు నిలబడుతున్నావు. నువ్వు బండ మీద కట్టబడినటువంటి విశ్వాసివి, నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నావు. నీవు దాన్ని బట్టి సంతోషించాలి, నీవు దాన్ని బట్టి ఆనందించాలి. ప్రియులరా, ఇదే కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్తలో యేసు చెప్తున్నారు కదా, యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇలాంటి శ్రమలు పాలవుతున్నారు, ఇలాంటి అవమానాలు, ఇలాంటి చేత్కారాలు, ఇలాంటి ఇలాంటి అవహేళన పొందుతున్నటువంటి వారిని యేసు ప్రభు వారు ప్రోత్సహిస్తూ అంటున్నారు కదా ప్రియులరా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రియులరా 5వ అధ్యాయంలో 11వ వచనంలో అంటున్నారు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రియులరా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, నా నిమిత్తము జనులు మిమ్మలను దూరం పెట్టినప్పుడు మీరు సంతోషించండి. ఎందుకనంటే పరలోక రాజ్యమందు మీ ఫలం అధికమవుతుంది. యూ హ్యావ్ మోర్ బెనిఫిట్, యూ హ్యావ్ మోర్ బ్లెస్సింగ్ ఇన్ హెవెన్. నీకు పరలోకంలో గొప్ప ఆశీర్వాదం ఉంది కనుక రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ సఫరింగ్, శ్రమల గురించిన ఆరోగ్యకరమైన అవగాహన మనకు అవసరం. ఈ భౌతికమైనటువంటి వాటిని, ఈ భౌతికమైనటువంటి అవసరతలు, భౌతికమైన బలహీనత, భౌతికమైనటువంటి వాటిని చూసి ఏ శ్రమలు అనుకోకుండా ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు నువ్వు పడుతున్నటువంటి శ్రమ
నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, నీకు మేలు దీవెనను తీసుకొస్తుంది. అందుకని మనం శ్రమలు సిరులు అన్నారు, శ్రమలే సిరులు అన్నారు. కనుక ఆ సిరి, శ్రమ నుండి ఉత్పత్తి అయ్యేటువంటి సిరిని నువ్వు సంపాదించుకోవాలి. ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బండ అయిన క్రీస్తు మీద నీవు నీ విశ్వాసాన్ని కట్టుకోవాలి. అలాంటి శ్రమలు పడుతున్న వారు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే ఈ వాక్యం మీకే, ఈ వాక్యం మీ గురించే దేవుడు నా చేత చెప్పిస్తున్నాడు. మీరు ప్రోత్సహింపబడండి, మీరు పురుకొల్పబడండి. మీ శ్రమలు మీకు పరలోక రాజ్యంలో గొప్ప దీవెనలు తీసుకుని వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ సమయం నీ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనా శ్రమ పడుతున్నట్లయితే ప్రభువా దేవా, తమ విశ్వాసాన్ని బట్టి హేళన, తమ విశ్వాసాన్ని బట్టి అవమానం, తమ విశ్వాసాన్ని బట్టి ప్రభువా చెడ్డ మాటలల్లా ప్రజలు మాట్లాడుతున్నట్లయితే అటువంటి వారిని ప్రోత్సహించండి, బలపరచండి. వారి యొక్క శ్రమను మీరు పూదండగా మార్చబోతున్నారు. వారికి పరలోకంలో అధిక సంతోషం మీరు కలుగు చేయబోతున్నారు. కనుక ఈ మాటల చేత ప్రోత్సహింపబడి ప్రభువా, ఈ శ్రమలలో ప్రభువా మేము బలవంతులమై ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని, శ్రమలనే సిరులుగా మేము భావించుటకు మీ కృప చూపమని వేడుకొనుచు ఈ మనవులు మన ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడుగుచు నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, SR నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.